webin.com తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. మొబైల్ రీఛార్జ్ ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటువంటి రీఛార్జ్ చేయడానికి ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ వెసులుబాటులో ఉన్నాయి. వీటి నుంచి paytm.com అనే వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనం మొట్టమొదటిగా మెంబర్షిప్ అనేది, సభ్యత్వం అనేది నమోదు చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఉన్న అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. నేను ఇక్కడ సోషల్ నెట్వర్క్ సంబంధించి గూగుల్ ప్లస్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ నేను ఒక అకౌంట్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత అథెంటికేషన్ యాక్సెప్ట్ అనేది అడుగుతుంది, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇందులో లాగిన్ అయి ఉంటే అథెంటికేషన్ ఏం అడగదు. ఇక్కడ నేను మెయిల్ అనేది టిక్ పెడుతున్నాను. ఈ రిజిస్ట్రేషన్ లాగిన్ ప్రాసెస్లో మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాను, నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని. దీన్ని కన్ఫర్మేషన్ క్లిక్ చేయడం ద్వారా ఆన్ టైం పాస్వర్డ్, ఈ వన్ టైం పాస్వర్డ్, ఆన్ టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్కి వస్తుంది. ఆ నెంబర్ని మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చిన పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మళ్ళీ కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. కంప్లీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అనేది రైట్ సైడ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. యువర్ ఆర్డర్, పేమెంట్, పేటిఎం క్యాష్, సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి యువర్ ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను. నేను ఏ విధమైన ఆర్డర్ అనేది ఇప్పటివరకు చేయలేదు, జస్ట్ సైడ్లో సైన్ అప్ అయ్యాను. ఇప్పుడు నేను ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పేటిఎం లోగో పక్కన రీఛార్జెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీఛార్జ్ ద్వారా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఉపయోగించే మొబైల్ నెంబరే కాదు, మన దగ్గర ఉన్న లేదా మన ఫ్రెండ్స్, మన బంధువుల ఎవరిదైనా మొబైల్ నెంబర్ మనం దీని ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను నా యొక్క నెంబర్నే రీఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే ఒకసారి ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది సెలెక్ట్ అవుతుంటుంది. కానీ మనం ప్రస్తుతం ఉన్న నెట్వర్క్, మన మొబైల్ నెట్వర్క్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వోడాఫోన్ నెంబర్, అది నేను వోడాఫోన్ సెలెక్ట్ చేస్తున్నాను. డిఫాల్ట్గా వోడాఫోన్ అనేది వచ్చింది. కానీ మీరు ఎంఎన్పి ద్వారా ఏదైనా నెట్వర్క్ మీరు మారి ఉంటే దాన్ని తప్పనిసరిగా చేంజ్ చేసుకోవాలి. నేను బ్రౌజ్ ప్లాన్, మీరు రీఛార్జ్ బ్రౌజ్ ప్లాన్ మీ మొబైల్ నెట్వర్క్కి వచ్చేటువంటి ప్లాన్ ఏదైనా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. 35 డాక్ టైం, 55 డాక్ టైం, 104, 110 డాక్ టైం ఇక్కడ కనిపిస్తున్నాయి వోడాఫోన్ సంబంధించి. లేదంటే డేటా సంబంధించిన ఆఫర్స్ కూడా ఇక్కడ టాప్అప్స్, ప్లాన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. డిటిహెచ్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. డేటా కార్డు మీరు ఉపయోగించడానికి వైర్లెస్ నెట్వర్క్ డేటా కార్డును కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. బిల్స్ పే చేసుకోవచ్చు. బస్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం నేను ₹15 ఎంటర్ చేసి, అంటే ఇందులో ఉన్న టాప్అప్ ప్లాన్ కాకుండా ఇక్కడ ప్రోమో కోడ్ ఉపయోగించడం ద్వారా ఎక్స్ట్రా బోనస్ ఏ విధంగా పొందాలనేది ఇప్పుడు మీకు తెలపడం కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ₹50 అమౌంట్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. ఇది ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐ హ్యావ్ ప్రోమో అని. ఇక్కడ ఐ హ్యావ్ ప్రోమో టిక్ పెట్టి నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో గెట్ 50 అనేది టైప్ చేస్తున్నాను. GET గెట్ న్యూమర్ 50 టైప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేస్తే ఇక్కడ మనకు సంబంధించిన ఏదైనా ఆఫర్ అనేది వస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ₹50 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, పేటిఎం అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనేది ఇక్కడ 1 అవర్ తర్వాత అనేది మెసేజ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రోమో అనేది అప్లై అయింది. నేను ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తున్నాను. ఈ ప్రొసీడ్ టు పేలో ఒకసారి ప్రోమో అప్లై అయిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మనం అమౌంట్ పే చేస్తే మనం ఆ ప్రోమోని పొందగలం. ఏదైనా కారణం చేత మనం దాన్ని క్యాన్సిల్ చేసినా అండ్ బ్యాక్ వచ్చినా ఆ ప్రోమో అనేది రెండోసారి అప్లై కాకపోవచ్చు. దానికి మినిమం టైం అనేది ఉంటుంది. ఆ టైం గడిచిన తర్వాత మళ్ళీ ఆ ప్రోమో అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఎంచుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ అనేది ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ ప్రొసీడ్ టు పే, ఈ ప్రొసీడ్ టు పేలో మనం ఎప్పుడు కూడా రీఫ్రెష్, బ్యాక్, కంటిన్యూ చేయాలి తప్ప రీఫ్రెష్ బ్యాక్ అనేది ఎప్పుడు క్లిక్ చేయకూడదు.
పేజ్ అనేది నెట్ డిస్కనెక్ట్ అవడం చేత ఏదైనా కారణం చేత డిస్కనెక్ట్ అయితే దాన్ని మనం ఏదైనా కారణం చేత మనం తొలగించడం. అప్పుడు మనం పే చేసిన వెబ్సైట్ని లేదా స్టేట్ బ్యాంక్ని కాంటాక్ట్ చేయాలి. మన అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అయితే పే చేసిన వెబ్సైట్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ ద్వారా మనం ఆ పే చేసిన అమౌంట్ని రిఫండ్ చేసుకోవచ్చు. అకౌంట్ అనేది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అలాగే కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేస్తున్నాను. ఈ కన్ఫర్మ్ చేసినప్పుడు ఈరోజు ఏమైనా మీ ట్రాన్సాక్షన్స్ ఈ వెబ్సైట్కి పే చేశారని అడుగుతుంది. అది కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసినప్పుడు మన మొబైల్కి మన నెట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేసినటువంటి అన్ని ఫీచర్స్లో ఓటీపీ పాస్వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఈ ఆన్ టైం పాస్వర్డ్స్ ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి ఆన్ టైం పాస్వర్డ్స్ మనం ఎవరికి షేర్ చేయకూడదు. సెక్యూరిటీ కోసం నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మనం కావాలనుకుంటే కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవచ్చు. ప్రింట్ స్క్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా దాన్ని మనం స్టార్ట్లోకి వెళ్ళి పెయింట్లోకి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ చేయడం ద్వారా ఆ స్క్రీన్ షాట్ యొక్క ప్రింట్ స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని మినిమైజ్ చేశాను. ఆటోమేటిక్గా వెబ్సైట్ నుంచి పేటిఎంకి రీడైరెక్ట్ అవుతుంది. పేమెంట్ గేట్వే CC బిల్స్ నుంచి ఈ వెబ్సైట్ పేమెంట్ గేట్వే రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎవరు ప్రోమో కోడ్ అప్లై అయింది అంటుంది. అదేవిధంగా రీఛార్జ్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయింది అంటుంది. ఈ రెండు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయింది. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్లో మన రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది SMS వస్తుంది. SMS మనం చూసుకోవచ్చు. రీఛార్జ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఆర్డర్స్లోకి వెళ్తే నేను పే చేసినటువంటి 50 రూపీస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ పే చేసాం. అదేవిధంగా రీఛార్జ్ 50 రూపీస్ అయింది. ఇక్కడ గెట్ ప్రోమో అనేది ఇక్కడ 50 అనేది యాక్టివేట్ అయింది. అంటే 1 అవర్ తర్వాత ఇక్కడ బోనస్ అమౌంట్ అనేది పేటిఎం క్యాష్లో 50 రూపీస్ యాడ్ అవుతుంది. అది యాడ్ అయిందో లేదనేది మనం 1 అవర్ తర్వాత ఈ కంటిన్యూషన్ వీడియోలో చూడొచ్చు. ఈ విధంగా మన మొబైల్ని రీఛార్జ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ప్లాన్లో. ఈ విధంగా పొందిన బోనస్ని రెండోసారి కూడా రీఛార్జ్ చేసుకుని ఎక్స్ట్రా బెనిఫిట్ పొందవచ్చు ప్రోమో కోడ్స్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మొబైల్ రీఛార్జ్ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసి చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. కాసేపటి క్రితం paytm.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుని ప్రోమో కోడ్ ఉపయోగించి బోనస్ ఏ విధంగా వస్తుందనేది చూసాం. ఆ బోనస్ వచ్చిందో లేదనేది ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు నా సిస్టంలో టైం చూడొచ్చు. టైం మీకు ఇక్కడ టాస్ బార్ ట్రేలో కుడి పక్కన కనిపిస్తుంది 11:56 AM. బోనస్ అది యాడ్ అయినట్టు నా మొబైల్కి రీఛార్జ్ వచ్చింది. ఇక్కడ డేట్ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టైం డేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. పేటిఎం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ సైట్లో సైన్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసి నేను రిజిస్టర్ అయినటువంటి అకౌంట్ని అథెంటికేట్ అయింది ఆటోమేటిక్గా. నా జీమెయిల్ అనేది లాగిన్ అయి ఉండటం వల్ల. ఇప్పుడు ఇక్కడ మై ఆర్డర్స్ క్లిక్ చేస్తున్నాను. యువర్ ఆర్డర్స్లోకి వెళ్తే మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. ఈ ట్రాన్సాక్షన్స్లో నేను 11:19 AM ఈరోజు 50 రూపీస్ అనేది రీఛార్జ్ చేశాను. ఈ గెట్ 50 అనే ప్రోమో కోడ్ ఉపయోగించడం ద్వారా ఈ గెట్ 50 అనే ప్రోమో కోడ్కి బోనస్ వస్తుందని మనం రీఛార్జ్ చేసినప్పుడు కనిపించింది. ఆ బోనస్ అనేది ఇక్కడ పేటిఎం క్యాష్ కింద యాడ్ అయింది. దాని కన్ఫర్మేషన్ కోసం పేటిఎం క్యాష్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ పేటిఎం క్యాష్ అనే మెనూలో ఇక్కడ మీరు గమనించవచ్చు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇచ్చి ఇక్కడ బోనస్ అనేది ఆటోమేటిక్గా ప్లస్ యాడ్ అయింది. ఇది ఫ్రీగా యాడ్ అయినటువంటి బోనస్. ఈ బోనస్ని మనం మొబైల్కి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏ విధంగా రీఛార్జ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. రీఛార్జ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సేమ్ నెంబర్ ఎంటర్ చేయాలని ఏం లేదు. నా యొక్క వేరే నెంబర్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ నాకు పర్సనల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయగానే నెట్వర్క్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ నేను 50 రూపీస్ అనేది ఇస్తున్నాను. ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. ఈ ప్రొసీడ్లో ఐ హ్యావ్ ప్రోమో అనేది టిక్ పెట్టి ఇక్కడ CB70 అనేది అడిషనల్గా 70 రూపీస్ వరకు అప్ టు 70 రూపీస్ వరకు ప్రోమో కోడ్. ఇది ప్రజెంట్ అందుబాటులో ఉన్న కోడ్. ఒకసారి కోడ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. కొత్త కోడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది మీరు నెట్లో సెర్చ్ చేసి కోడ్ అప్లై చేస్తే వర్క్ చేస్తుందా లేదని టెస్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవాలి.
ఇదే కోడ్ ఎప్పుడు పనిచేస్తుందని ఎవరు చెప్పలేము. వెబ్సైట్ కోడ్స్ అనేవి మారుతుంటుంది, ఆఫర్స్ అనేవి మారుతుంటుంది, రీఛార్జ్ ప్యాకేజ్ అని మారుతుంటుంది. ఇప్పుడు బోనస్కి ఎడిషనల్ బోనస్ ఏ విధంగా పొందాలనేది మీరు చూస్తున్నారు. ఆల్రెడీ నేను get50 అనే ప్రోమో కోడ్ ఉపయోగించి 50 రూపీస్ బోనస్ పొందాను. ఆ బోనస్ని రీఛార్జ్ చేస్తూ మళ్ళీ అడిషనల్గా 10 రూపీస్ బోనస్ ఏ విధంగా పొందాలనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అప్ టు 70 వరకు 7 ఆర్డర్స్ వరకు రావచ్చు అనేది కనిపిస్తుంది. ఇక్కడ CB70 అనేది 15 మినిట్స్ తర్వాత అనేది యాడ్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే లాగా ఇచ్చేది. ఈ ప్రొసీడ్ టు పేలో ఆల్రెడీ నా అకౌంట్లో 50 రూపీస్ ఉండడం వల్ల నేను నెట్ బ్యాంకింగ్లోని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఏం లాగిన్ అవసరం లేకుండా 50 రూపీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బిలో 50 వరకు యూజ్ చేసుకోవచ్చు. అబౌవ్ 50 అయితే మనం అనేది కంపల్సరీ అమౌంట్ బ్యాంక్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. నెట్ స్లోగా ఉండటం వల్ల ఇది పేజ్ అనేది కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది. ఈ ప్రొసీడ్ టు పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ టు పేడ్ అనేది ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. అంటే నా బ్యాలెన్స్ ఇక్కడ పేటిఎం క్యాష్ అనేది యూజ్ చేయడం వల్ల ఇక్కడ చూపిస్తుంది. పేటిఎం క్యాష్ అనేది అన్చెక్ చేస్తే మీకు బ్యాంక్ అనేది లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తున్నారుగా, ఏ విధంగా పేటిఎం క్యాష్ నేను ఎనేబుల్ చేసుకుని నా రీఛార్జ్ని నేను సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత సక్సెస్ అనేది రావాలి. ఈ పేజ్ అనేది ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అనేది లోడ్ అవుతుంది. ఈ సక్సెస్ అనేది లోడ్ అయితే మన మొబైల్కి SMS అనేది వస్తుంది. ఆ SMS రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయినట్టు అమౌంట్ యాడ్ అవుతుంది. మనం మొబైల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నటువంటి నెంబర్ క్లిక్ చేయడం ద్వారా బ్యాలెన్స్ మనం చూసుకోవచ్చు. ఈ SMS ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఆర్డర్స్లోకి వెళ్తే ఈ ట్రాన్సాక్షన్స్ 2 అనేవి కనిపిస్తాయి. నేను చేసిన 2 ట్రాన్సాక్షన్స్ రీఛార్జబుల్ 50 get50, అదేవిధంగా రీఛార్జ్లో అడిషనల్గా యాడ్ అయినటువంటి బోనస్లో కూడా మళ్ళీ CB70 అనే ప్రోమో ఉపయోగించాను. ఇక్కడ get50 ఉపయోగించాను. ఈ CB70 ప్రోమో అనేది 15 మినిట్స్ ఆఫ్టర్ 10 రూపీస్ అనేది ఇక్కడ మళ్ళీ పేటిఎం క్యాష్ అనేది యాడ్ అవుతుంది. ఈ పేటిఎం క్యాష్ని మళ్ళీ ఉపయోగించుకుని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా మొబైల్ నెంబర్కి, ఏదైనా నెట్వర్క్కి, ఇఫ్ ఎనీ నెట్వర్క్. ఈ విధంగా ఈ ఆన్లైన్ రీఛార్జ్ ద్వారా, ప్రోమో కోడ్స్ ద్వారా బెనిఫిట్స్ ఏ విధంగా పొందాలనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఆఫ్టర్ 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత కంటిన్యూ వీడియోలో 10 రూపీస్ వచ్చిందా లేదని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.